హలో, హాయ్, నమస్తే, అస్సలాముఅలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? సృష్టికర్త ఇంట్లో ఆలస్యం ఉండొచ్చు, కానీ అన్యాయం ఉండదు. ఈ ఒక్క వాక్యంలో జీవితానికి సంబంధించిన ఒక గొప్ప సత్యం దాగి ఉంది. మనిషి జీవితంలో ఎన్నో ప్రశ్నలకు, ఎన్నో బాధలకు, ఎన్నో నిరాశలకు సమాధానం చెప్పగల శక్తి ఈ మాటలోనే ఉంది. జీవితంలో కొన్ని రోజులు మనల్ని పూర్తిగా విరిచేస్తాయి. ఎంత మంచిగా ఉన్నా, ఎంత నిజాయితీగా బ్రతికినా, ఎంతమందికి సహాయం చేసినా కొన్నిసార్లు మనకు దక్కేది బాధ మాత్రమే అనిపిస్తుంది. మనం ఎవరికీ చెడు చేయకపోయినా చెడు పరిస్థితులు మాత్రం మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. మనం నిజం మాట్లాడితే అపార్థం చేసుకుంటారు. మనం నమ్మితే మోసం చేస్తారు. మనం ప్రేమిస్తే నిర్లక్ష్యం చేస్తారు. అలాంటి సమయంలో మీ మనసులో ఒక ప్రశ్న పుడుతుంది. నేను తప్పు చెయ్యకపోయినా నాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది? మరో ప్రశ్న వెంటనే వెంటాడుతుంది. దేవుడు ఇవన్నీ చూస్తున్నాడా లేదా? ఎందుకంటే మన కళ్ళ ముందు కనిపించే ప్రపంచం చాలా విచిత్రంగా ఉంటుంది. కొన్నిసార్లు మోసం చేసిన వారు నవ్వుతూ కనిపిస్తారు. ఇతరుల కన్నీళ్లకు కారణమైన వారు సంతోషంగా జీవిస్తున్నట్లు అనిపిస్తుంది. అబద్ధంతో ఎదిగిన వారు గౌరవం పొందుతున్నట్లు కనిపిస్తుంది. కానీ నిజాయితీగా ఉన్న వ్యక్తి మాత్రం కష్టాల మధ్య తన జీవితాన్ని నెట్టుకొస్తూ ఉంటాడు. అప్పుడు మనసు అడుగుతుంది, ఇదేనా న్యాయం అని. కానీ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఉంది. మనకు కనిపించేది కథలోని ఒక భాగం మాత్రమే. మొత్తం కథను చూసేది ఆ భగవంతుడు. మనం ఈ రోజు మాత్రమే చూస్తాం, కానీ భగవంతుడు గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును ఒకేసారి చూస్తాడు. అందుకే ఆయన తీర్పు కొన్నిసార్లు మనకు ఆలస్యంగా అనిపిస్తుంది. ఒక విత్తనం నేలలో పడిన వెంటనే చెట్టుగా మారదు. అది కొంతకాలం మట్టిలోనే ఉంటుంది. బయటకు చూస్తే ఏమీ జరగనట్లు అనిపిస్తుంది, కానీ లోపల మాత్రం ఒక అద్భుతమైన ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. సరియైన సమయం వచ్చినప్పుడు ఆ చిన్న విత్తనం నేలను చీల్చుకొని వెలుగులోకి వస్తుంది. మన జీవితాలు కూడా అంతే. ఈరోజు మీరు అనుభవిస్తున్న బాధ, మీరు ఎదుర్కొంటున్న అవమానం, మీకు జరిగిన అన్యాయం, ఇవన్నీ చూసి మీరు నిరాశ చెందవచ్చు. కానీ దేవుడు మౌనంగా ఉన్నాడని, ఆయన పని చేయడం లేదని అర్థం కాదు. చాలాసార్లు మనం త్వరగా ఫలితాలు కోరుకుంటాం. వెంటనే సమాధానాలు కావాలనుకుంటాం. వెంటనే న్యాయం జరగాలని ఆశిస్తాం. కానీ సృష్టికర్త సమయం మన సమయం కాదు. ఆయన ప్రణాళిక మన ఆలోచనల కంటే చాలా పెద్దది. ఈ ప్రపంచంలో ప్రతి చర్యకు ఒక ప్రతిచర్య ఉంటుంది. ప్రతి మంచికి ఒక ఫలితం ఉంటుంది. ప్రతి చెడుకు ఒక పరిణామం ఉంటుంది. కాలం ఎంత గడిచినా, పరిస్థితులు ఎంత మారినా, చేసిన పనుల ఫలితం మాత్రం తప్పకుండా తిరిగి వస్తుంది. అందుకే పెద్దలు ఒక మాట చెబుతారు, ఆలస్యమైన న్యాయం కూడా న్యాయమే అని. ఎందుకంటే భగవంతుడు ఎవరినీ మర్చిపోడు. ఎవరి కన్నీళ్లను నిర్లక్ష్యం చెయ్యడు. ఎవరి బాధను లెక్క చేయకుండా వదిలిపెట్టడు. మీరు ఒంటరిగా ఏడ్చిన రాత్రులు ఆయనకు తెలుసు. మీరు చెప్పుకోలేక మౌనంగా భరించిన బాధ ఆయనకు తెలుసు. మీరు కోల్పోయిన అవకాశాలు, మీరు అనుభవించిన అవమానాలు, మీరు ఎదుర్కొన్న అన్యాయాలు, ఇవన్నీ ఆయన దృష్టిలో ఉన్నాయి. కానీ మనిషి చేసే అతి పెద్ద పొరపాటు ఏమిటంటే, సమాధానం ఆలస్యం అవుతుంటే దేవుడు తనను మర్చిపోయాడని అనుకోవడం. నిజానికి చాలాసార్లు ఆలస్యం అనేది శిక్ష కాదు. అది ఒక సిద్ధత, ఒక గొప్ప పాఠం, ఒక గొప్ప మార్పుకు ముందు వచ్చే నిశ్శబ్దం. ఎందుకంటే కొన్ని విజయాలు త్వరగా వస్తే వాటి విలువ తెలియదు. కొన్ని సమాధానాలు వెంటనే దొరికితే వాటి అర్థం కాదు. కొన్ని పాఠాలు కష్టాల ద్వారానే నేర్చుకోవాలి. సృష్టికర్త కొన్నిసార్లు మనకు కావలసింది వెంటనే ఇవ్వడు, కానీ మనకు అవసరమైన దాన్ని సరి అయిన సమయంలోనే ఇస్తాడు. అందుకే జీవితంలో ఓపిక చాలా ముఖ్యం. ఓపిక అంటే చేతులు ముడుచుకొని కూర్చోవడం కాదు. ఫలితం కనిపించకపోయినా సరి అయిన మార్గంలో ముందుకు సాగడం. విశ్వాసం అంటే అద్భుతాలు చూడడం కాదు, అంధకారం మధ్యలో కూడా వెలుగు వస్తుందని నమ్మడం. ఈరోజు మీ పరిస్థితి ఎంత కఠినంగా ఉన్నా, మీకు అన్యాయం జరిగిందని ఎంతగా అనిపిస్తున్నా, మీ మంచితనానికి విలువ లేదని ఎంత నిరాశగా ఉన్నా, ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. దేవుడు నిశ్శబ్దంగా ఉండవచ్చు, కానీ నిర్లక్ష్యంగా ఉండడు. భగవంతుడు ఆలస్యం చేయవచ్చు, కానీ తప్పు తీర్పును ఇవ్వడు. సృష్టికర్త వేచి చూడమని చెప్పవచ్చు, కానీ మీకు చెందాల్సిన న్యాయాన్ని ఎప్పటికీ దూరం చెయ్యడు. అందుకే జీవితంలో ఎప్పుడూ ఆశను కోల్పోవద్దు. ఎందుకంటే
ప్రతి రాత్రికి ఒక ఉదయం ఉన్నట్లే ప్రతి బాధకు ఒక ముగింపు ఉంటుంది. ప్రతి కన్నీటికి ఒక అర్థం ఉంటుంది. ప్రతి అన్యాయానికి ఒక సమాధానం ఉంటుంది. ఈ వీడియోలో మనం ఎందుకు కొన్నిసార్లు న్యాయం ఆలస్యం అవుతుందో, ఎందుకు ఓపిక అవసరమో, విశ్వాసం మన జీవితాన్ని ఎలా మార్చగలదో, అలాగే కాలం మనకు నేర్పే గొప్ప పాఠాల గురించి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే మీరు ఈరోజు వినబోయే మాటలు మీ బాధను పూర్తిగా తొలగించకపోయినా దాన్ని భరించే శక్తిని మాత్రం ఖచ్చితంగా ఇస్తాయి. మరొక్కసారి గుర్తుంచుకోండి, సృష్టికర్త ఇంట్లో ఆలస్యం ఉండొచ్చు, కానీ అన్యాయం ఎప్పటికీ జరగదు. ఇది కేవలం ఒక వాక్యం కాదు, నమ్మకాన్ని కోల్పోయిన హృదయాలకు ధైర్యం ఇచ్చే ఒక జీవన సత్యం. జీవితంలో ప్రతి మనిషి ఎప్పుడో ఒకప్పుడు ఒక ప్రశ్న అడుగుతాడు, నేను ఎవరికీ చెడు చేయలేదు, మరి నాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది అని. ఈ ప్రశ్న వెనక బాధ ఉంటుంది, నిరాశ ఉంటుంది, కొన్నిసార్లు కోపం కూడా ఉంటుంది. ఎందుకంటే మనం సాధారణంగా ఒక విషయాన్ని నమ్ముతాం, మంచి చేస్తే మంచి జరుగుతుందని, చెడు చేస్తే చెడు జరుగుతుంది అని. ఇది నిజమే, కానీ ఆ ఫలితం మనం కోరుకున్న సమయంలోనే రావాలి అనే నియమం మాత్రం లేదు. అక్కడే చాలామంది పొరపాటు చేస్తారు. మనిషి సమయాన్ని నిమిషాల్లో కొలుస్తాడు, రోజుల్లో కొలుస్తాడు, నెలల్లో కొలుస్తాడు. కానీ సృష్టికర్త సమయం చాలా విస్తృతమైనది. మనకు ఆలస్యం అనిపించేది ఆయన ప్రణాళికలో సరియైన సమయం కావచ్చు. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఒక రైతు విత్తనం నాటిన మరుసటి రోజు పొలానికి వెళ్ళి ఇంకా పంట ఎందుకు రాలేదు అని అడిగితే అది ఎంత అర్థం లేని ప్రశ్న ఆలోచించండి. విత్తనం మొలకెత్తడానికి సమయం కావాలి, వర్షం కావాలి, సూర్యకాంతి కావాలి, సంరక్షణ కావాలి. అలాగే జీవితంలో కూడా కొన్ని ఫలితాలు సమయం తీసుకుంటాయి. కానీ మనం ఏం చేస్తాం? ఈరోజు మంచి పని చేస్తే రేపు ఫలితం రావాలని ఆశిస్తాం. ఈరోజు ప్రార్థన చేస్తే వెంటనే సమస్యలు తొలగిపోవాలని కోరుకుంటాం. ఈరోజు కన్నీళ్లు పెడితే రేపు న్యాయం జరగాలని ఎదురు చూస్తాం. అది జరగనప్పుడు మనం నిరాశ చెందుతాం. దేవుడు నా ప్రార్థనలు వినడం లేదా? భగవంతుడు నన్ను మర్చిపోయాడా? సృష్టికర్తకు నా బాధ కనిపించడం లేదా అని అనుకుంటాం. కానీ ఒకసారి ప్రశాంతంగా ఆలోచించండి. మీరు చిన్నప్పుడు కోరుకున్న ప్రతి విషయం మీకు వెంటనే దొరికిందా? కొన్నిసార్లు మనకు కావలసింది ఇవ్వకపోవడంలో కూడా ఒక కరుణ ఉంటుంది. కొన్నిసార్లు ఎదురు చూడమని చెప్పడంలో కూడా ఒక ఆశీర్వాదం ఉంటుంది. జీవితంలో జరిగిన చాలా సంఘటనలను వెనక్కి తిరిగి చూసినప్పుడు మనకు ఒక విషయం అర్థమవుతుంది. అప్పుడు బాధగా అనిపించిన సంఘటన ఇప్పుడు చూస్తే మనకు పాఠాలు నేర్పినవిగా కనిపిస్తాయి. అప్పుడు మూసుకుపోయిన తలుపులు ఇప్పుడు చూస్తే మనల్ని తప్పుదారిలో వెళ్లకుండా కాపాడినవిగా అనిపిస్తాయి. అప్పుడు ఆలస్యంగా అనిపించిన సమాధానాలు ఇప్పుడు చూస్తే సరియైన సమయంలో వచ్చిన వరాలుగా అనిపిస్తాయి. అందుకే దేవుడు మౌనంగా ఉన్నాడని భావించడం కంటే ఆయన పనిచేస్తున్న విధానం మనకు ఇంకా అర్థం కాలేదని భావించడం మంచిది. ఒక శిల్పి రాయిని చెక్కుతున్నప్పుడు ఆ రాయికి అది బాధగా అనిపించవచ్చు, ప్రతి దెబ్బ ఒక శిక్షలా అనిపించవచ్చు. కానీ శిల్పికి తెలుసు ఆ రాయిలో ఒక అందమైన విగ్రహం దాగి ఉందని. అలాగే జీవితంలోని కొన్ని కష్టాలు కూడా మనల్ని నాశనం చేయడానికి రావు, మనల్ని మలచడానికి వస్తాయి. మనిషి కోరుకునేది సౌకర్యం, కానీ సృష్టికర్త ఇవ్వాలనుకునేది పరిపక్వత. మనిషి కోరుకునేది వెంటనే ఫలితం, కానీ భగవంతుడు సిద్ధం చేస్తున్నది శాశ్వతమైన ప్రయోజనం. అందుకే కొన్ని పరీక్షలు వెంటనే ముగియవు, కొన్ని బాధలు వెంటనే తొలగిపోవు, కొన్ని ప్రశ్నలకు వెంటనే సమాధానాలు దొరకవు. అంటే దేవుడు మర్చిపోయాడు అని కాదు. గుర్తుంచుకోండి, మీరు ఇప్పుడు చూస్తున్నది జీవితంలోని ఒక పేజీ మాత్రమే. సృష్టికర్త చూస్తున్నది మొత్తం మీ జీవితం. అందుకే ఈరోజు మీకు అర్థం కాని విషయం రేపు మీ జీవితంలోనే గొప్ప ఆశీర్వాదంగా మారవచ్చు. కాబట్టి కష్టకాలంలో ఒక విషయం మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. దేవుడు ఆలస్యం చేయవచ్చు, కానీ నిర్లక్ష్యం చెయ్యడు. భగవంతుడు పరీక్షించవచ్చు, కానీ విడిచిపెట్టడు. సృష్టికర్త వేచి చూడమని చెప్పవచ్చు, కానీ అన్యాయం జరగనివ్వడు. అందుకే నమ్మకాన్ని కోల్పోవద్దు. జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి కష్టం శిక్ష కాదు, ప్రతి బాధ దురదృష్టం కాదు. కొన్నిసార్లు మనం అర్థం చేసుకోలేని సంఘటనల వెనక కూడా ఒక గొప్ప కారణం దాగి ఉంటుంది. మనిషి జీవితాన్ని ఈ రోజుతో చూస్తాడు, కానీ సృష్టికర్త జీవితాన్ని మొత్తం చూస్తాడు. అందుకే కొన్ని సందర్భాల్లో మనకు నష్టం జరిగినట్టు అనిపించినా
అది భవిష్యత్తులో జరగబోయే పెద్ద నష్టాన్ని తప్పించడానికి కావచ్చు. కొన్నిసార్లు మనం కోల్పోయిన అవకాశం మనకు సరిపోని మార్గం కావచ్చు. కానీ ఆ క్షణంలో మనకు అవి అర్థం కావు. అందుకే మనం బాధపడతాం, ప్రశ్నిస్తాం, నిరాశ చెందుతాం. కానీ కాలం గడిచాక వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఒక విషయం తెలుస్తుంది. అప్పుడు జరిగినది నా మంచికే జరిగింది అనే. జీవితంలో ఓపిక ఉన్నవారు ఒక విషయం తెలుసుకుంటారు. ప్రతి తలుపు మూసుకుపోవడం ఓటమి కాదు. ప్రతి ఆలస్యం దురదృష్టం కాదు. ప్రతి కన్నీరు బలహీనత కాదు. కొన్నిసార్లు ఇవన్నీ మనల్ని మరింత బలంగా తయారు చేయడానికి వచ్చే పరీక్షలు మాత్రమే. ఒక బంగారం విలువైన ఆభరణంగా మారాలి అంటే అగ్నిని తట్టుకోవాలి. ఒక వజ్రం ప్రకాశించాలి అంటే ఎన్నో ఒత్తిళ్లను భరించాలి. అలాగే మనిషి కూడా జీవితంలో కొన్ని పరీక్షలను ఎదుర్కొన్న తర్వాతే తన అసలు బలాన్ని గుర్తిస్తాడు. అందుకే కష్టాలు వచ్చినప్పుడు ఎందుకు నాకే ఈ కష్టాలు అని అడగడం కంటే ఇది నాకు ఏమి నేర్పుతుంది అని ఆలోచించడం మంచిది. ఎందుకంటే సృష్టికర్త మన జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఒక ఉద్దేశంతోనే అనుమతిస్తాడు. ఈరోజు మీరు ఎదుర్కొంటున్న బాధ శాశ్వతం కాదు. ఈరోజు మీకు జరిగిన అన్యాయం చివరి మాట కాదు. ఈరోజు మీ కన్నీళ్లు వృధా కావు. సమయం వచ్చినప్పుడు ప్రతి విషయానికి సమాధానం దొరుకుతుంది. అందుకే ఎంత కష్టం వచ్చినా విశ్వాసాన్ని వదలకండి. ఎందుకంటే సృష్టికర్త ఇంట్లో ఆలస్యం ఉండవచ్చు, కానీ అన్యాయం ఉండదు. ఈ ప్రపంచంలో చాలామంది ఒక విషయాన్ని చూసి బాధపడతారు. మంచి మనుషులు కష్టపడుతుంటే చెడు చేసిన వారు సుఖంగా జీవిస్తున్నట్లు కనిపిస్తుంది. నిజాయితీగా ఉన్నవారు పోరాడుతూ ఉంటే మోసం చేసిన వారు ముందుకు వెళ్తున్నట్లు అనిపిస్తుంది. అప్పుడు మనసు అడుగుతుంది, న్యాయం ఎక్కడుంది అని. కానీ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే జీవితాన్ని ఒక క్షణంతో తీర్పు ఇవ్వలేం. ఒక సినిమా మధ్యలో చూసి ముగింపు చెప్పలేనట్లే ఒక మనిషి జీవితాన్ని ఒక దశ చూసి అంచనా వేయలేం. కాలం చాలా విషయాలను మారుస్తుంది. ఈరోజు విజయం అనిపించేది రేపు ఓటమిగా మారవచ్చు. ఈరోజు ఓటమి అనిపించేది రేపటి విజయానికి పునాది కావచ్చు. అందుకే సృష్టికర్త న్యాయం వెంటనే కనిపించకపోయినా అది జరగడం మాత్రం ఆగదు. మనం చేసిన ప్రతి మంచి పని ఎక్కడో ఒక చోట ఫలితాన్ని ఇస్తుంది. మనం చూపించిన ప్రతి దయ, ప్రతి సహాయం, ప్రతి నిజాయితీ వృధా కాదు. అలాగే మనం చేసిన ప్రతి తప్పు, ప్రతి అన్యాయం, ప్రతి మోసం కూడా లెక్కల్లోనే ఉంటుంది. ఎందుకంటే జీవితం మనం అనుకున్న దానికంటే చాలా న్యాయంగా పనిచేస్తుంది. అందుకే ఇతరులు ఎలా ఉన్నారో చూసి నిరాశ చెందకండి. మీరు చేస్తున్న మంచి పనిని ఆపకండి. మీ విలువలను వదులుకోకండి. మీ నిజాయితీని అమ్ముకోకండి. ఎందుకంటే తాత్కాలికంగా కనిపించే విజయం కంటే ప్రశాంతమైన మనస్సు చాలా గొప్పది. చివరికి మనిషిని నిలబెట్టేది అతని సంపద కాదు, అతని హోదా కాదు, అతని మంచితనం మాత్రమే. కాబట్టి సమయం కొంచెం ఆలస్యం చేసినా భయపడకండి. మీ ప్రయత్నం కొనసాగించండి. మీ విశ్వాసాన్ని కాపాడుకోండి. ఎందుకంటే సృష్టికర్త మౌనంగా ఉండవచ్చు, కానీ న్యాయం చేయడం ఎప్పటికీ మానడు. సృష్టికర్త ఇంట్లో ఆలస్యం ఉండవచ్చు, కానీ అన్యాయం మాత్రం ఉండదు. జీవితంలో ఓపిక లేకపోతే మనం త్వరగా అలసిపోతాం. కానీ ఓపిక ఉన్న మనిషి ఏ పరిస్థితినైనా తట్టుకోగలడు. ఓపిక అంటే కేవలం వేచి ఉండడం కాదు, అది నమ్మకంతో ఎదురు చూడడం. పరిస్థితులు మారకపోయినా మనలో ఆశను నిలుపుకోవడం. చాలాసార్లు మనం కోరుకున్నది వెంటనే జరగకపోతే మనం ఆ మార్గాన్నే వదిలేస్తాం. కానీ సృష్టికర్త మనకు ఇచ్చిన ప్రతి పరీక్ష వెనక ఒక ఉద్దేశం ఉంటుంది. మనిషి త్వరగా ఫలితం కోరుకుంటాడు, కానీ భగవంతుడు మనల్ని ముందుగా తయారు చేస్తాడు. ఆ తరువాతే ఫలితాన్ని ఇస్తాడు. ఒక చెట్టు పెరగడానికి సంవత్సరాలు పడతాయి, కానీ అది ఒకసారి బలంగా మారితే ఎన్నో వర్షాలను, గాలులను తట్టుకొని నిలబడుతుంది. అలాగే మన జీవితం కూడా. ఈరోజు మీరు ఎదుర్కొంటున్న ఆలస్యం మీ బలాన్ని పెంచుతున్నది కావచ్చు. ఈరోజు మీకు కనిపిస్తున్న నిశ్శబ్దం మీ భవిష్యత్తు కోసం ఒక సిద్ధత కావచ్చు. అందుకే నిరాశ చెందకండి. మీ ప్రయాణాన్ని ఆపకండి. ఎందుకంటే మీరు ఒంటరిగా లేరు. మీ కథను సృష్టికర్త రాస్తున్నాడు. అతను తప్పు రాయడు. అతను ఆలస్యం చేయవచ్చు, కానీ తప్పు తీర్పు ఇవ్వడు. మీ విశ్వాసం మీకు శక్తినిస్తుంది. మీ ఓపిక మీకు ముందుకు నడిపిస్తుంది. చివరికి ఒకరోజు మీరు వెనక్కి చూసినప్పుడు ఈరోజు మీరు ఏడ్చిన క్షణాలే మీ బలంగా మారినట్లు మీకు అర్థమవుతుంది. అందుకే ఎప్పుడూ గుర్తుంచుకోండి, సృష్టికర్త ఇంట్లో ఆలస్యం ఉండవచ్చు, కానీ అన్యాయం మాత్రం ఎప్పుడూ జరగదు. చివరికి జీవితంలో ఒక గొప్ప సత్యం మాత్రమే మిగులుతుంది. సమయం ఎవరినీ వదలదు. సమయం ఎవరినీ మర్చిపోదు.
సమయం ప్రతి విషయానికి సమాధానం చెబుతుంది. ఈరోజు మీకు జరిగిన అన్యాయం పెద్దగా కనిపించవచ్చు. ఈరోజు మీరు పడుతున్న బాధ అంతులేనిదిగా అనిపించవచ్చు. కానీ కాలం గడిచిన తర్వాత ప్రతి విషయం తన అసలైన రూపంలో కనిపిస్తుంది. మీరు ఎందుకు కష్టపడ్డారో అప్పుడు అర్థమవుతుంది. మీరు ఎందుకు ఆలస్యం అనుభవించారో అప్పుడు తెలుస్తుంది. మీరు ఎందుకు కొన్ని విషయాలు కోల్పోయారో అప్పుడు స్పష్టమవుతుంది. ఎందుకంటే సృష్టికర్త ఎప్పుడూ మన జీవితాన్ని ఒక కారణం లేకుండా నడిపించడు. మనకు అర్థం కాని ప్రతి సంఘటన వెనక ఒక రహస్యం ఉంటుంది. మనకు కష్టం అనిపించిన ప్రతి విషయం వెనక ఒక రక్షణ ఉంటుంది. మనకు ఆలస్యం అనిపించిన ప్రతి నిర్ణయం వెనక ఒక సరియైన సమయం ఉంటుంది. అందుకే ఎప్పుడూ నమ్మకాన్ని కోల్పోవద్దు. ఒకరోజు మీరు వెనక్కి చూసినప్పుడు ఈరోజు మీరు ఏడ్చిన క్షణాలే మీ జీవితాన్ని మార్చిన మలుపులుగా కనిపిస్తాయి. ఈరోజు మీరు పడుతున్న బాధే రేపు మీ బలంగా మారుతుంది. ఈరోజు మీరు అనుభవిస్తున్న ఆలస్యమే రేపు మీ విజయానికి కారణమవుతుంది. అందుకే చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి. సృష్టికర్త ఇంట్లో ఆలస్యం ఉండవచ్చు, కానీ అన్యాయం ఉండదు. ఇది కేవలం ఒక వాక్యం కాదు. ఇది ఓపికకు ఇచ్చే శక్తి. ఇది నమ్మకానికి ఇచ్చే ధైర్యం. ఇది జీవితానికి ఇచ్చే ఒక గొప్ప భరోసా. నేనిలా సంతోషంగా ఉన్నాను. మీరు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.